ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రతి వారం స్ట్రీమింగ్లోకి వచ్చే కొత్త సినిమాలకు లభించే స్పందన ఆధారంగా చేసుకొని ఆరోమాక్స్ మీడియా విడుదల చేసే టాప్ 5 మూవీస్ జాబితా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతూ ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల తాజా లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వారం ప్రత్యేకత ఏంటంటే థియేటర్లో సాధారణ ఫలితాన్ని అందుకున్న ఓటీటీలో ఆకస్మికంగా సూపర్ హిట్గా మారిన జాన్వీ కపూర్ చిత్రం మొదటి స్థానాన్ని దక్కించుకోవటం. నెట్ఫ్లిక్స్లో తాజాగా స్ట్రీమింగ్ వచ్చిన జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ సన్నీ సంస్కారీకి తులసి కుమారి గత వారం మొత్తంలోనే 2.4 మిలియన్ వ్యూస్ సాధించింది. థియేటర్లో పెద్దగా హైప్ లేకపోయినా ఓటీటీలో మాత్రం యువత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు మంచి రెస్పాన్స్ రావటం ఈ చిత్రానికి బూస్ట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీకి సంబంధించిన మీమ్స్, రీల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో కేవలం కొన్ని రోజుల్లోనే ఈ సినిమా టాప్లోకి దూసుకెళ్లటం విశేషం. ఇక అదే సమయంలో గత కొన్ని వారాలుగా అగ్రస్థానాన్ని దక్కించుకుంటూ వచ్చిన కాంతారా చాప్టర్ 1 ఈ వారం 2వ స్థానానికి పడిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ప్రీక్వెల్ కు 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రిషబ్ శెట్టి నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటికే భారీగా ఫ్యాన్ బేస్ ఉండటమే కాకుండా యాక్షన్, మైథలాజికల్ ఎలిమెంట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయినప్పటికీ జాన్వీ కపూర్ సినిమా ఉత్సాహభరితమైన రన్తో దీన్ని వెనక్కి నెట్టి టాప్ స్పాట్ ని దక్కించుకుంది. 3వ స్థానంలో హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ చిత్రం మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికరింగ్ నిలిచింది. ది ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన మొదటి వారం కావడంతోనే 1.6 మిలియన్ వ్యూస్ నమోదు కావడం గర్హం. టామ్ క్రూయిజ్ స్టంట్స్, హై యాక్షన్ సీక్వెన్స్లు హాలీవుడ్ మార్కెట్ ఓటీటీలో ఎంత బలంగా ఉందో మళ్లీ రుజువైంది. 4వ స్థానం నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న రష్మిక మందన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఆక్రమించింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి చర్చలు ఎక్కువవుతున్నాయి. వివాదాలు, రష్మిక నటన, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు కలిపి చిత్రానికి 1.4 మిలియన్ వ్యూస్ తెచ్చాయి. నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ లిస్ట్లో ఇది కన్సిస్టెంట్ గా టాప్ లోనే ఉండటం విశేషం. 5వ స్థానంలో జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే స్థానం దక్కించుకుంది. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హారర్ మిస్టరీ జోనర్లోకి వచ్చే ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో సౌత్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మొత్తం మీద జోనర్, భాష, బడ్జెట్లను పక్కన పెట్టి ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తున్నారు. ఈ విషయం ఈ వారం ఓటీటీ లిస్టు మరొకసారి స్పష్టంగా చూపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.